హాయ్ హలో గైస్, నేను మీ సంజన. సో మీ అందరికి ఒక క్లారిఫికేషన్ ఇయనికి వచ్చిన నా ఎవిల్ క్యూటీ అనే అకౌంట్ ఉంది కదా. సో పర్సన్కి ఇచ్చేసిన, ఆయనదే ఐడి ఆయనదే అకౌంట్ అంటే సో ఆయన అకౌంట్ ఆయనకి ఇచ్చేసిన. అండ్ ఆయన నేను అన్ని డిలీట్ చేసి ఇచ్చిన. సో ఆయన ఏం చేసిందంటే నా డిపి పెట్టుకొని నా వీడియోలు పెట్టుకొని మళ్ళా అందరితో చాట్ చేయడం, అందరితో మాట్లాడడం, ఫోన్లు చేసి తిట్టడం, కలిసిపోతాం అని అంటుండు. సో అదంతా ఏం కాదు, అదంతా ఫేక్. సో ఇవన్నీ పబ్లిక్ టాక్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఏంది క్లారిటీ అంటే నేను చెప్తాను, తొందరలో చెప్తాను. కానీ సో పర్సన్ నన్ను బ్లేమ్ చేస్తున్నారు కదా, రీజన్ చెప్పి బ్లేమ్ చేయి, నేను ఒప్పుకుంటా. నువ్వు ఎంత బ్లేమ్ చేసినా నేను ఒప్పుకుంటా. ఇప్పుడు కూడా నువ్వు ఎంతలా దిగజారిపోయి నన్ను బ్లేమ్ చేస్తున్నావు అంటే నువ్వు మంచిగా చూపియనికే, నీ సెల్ఫ్ ని మంచిగా చూపియనికే నన్ను బ్లేమ్ చేస్తున్నావు. సో అట్లా చెయ్యకు, నీకు కూడా మంచిది కాదు, నాకు కూడా మంచిది కాదు. నవ్వుల పాలు వద్దు, నవ్వుల పాలు అవుతున్నాం మనం జనాల్లో. నేనేం రెచ్చగొడతలేదు, రీల్స్ చేసినంత మాత్రం నేను మోసం చేయడం అని అనుకోకు. నేను రీల్స్ చేస్తున్నా, చిల్లరగా చేయట్లేదు, నార్మల్ గానే చేస్తున్నా. నీతో చేసినప్పుడు కనిపించని చిల్లరతనం ఇప్పుడు నీకు కనిపిస్తుంది అంటే దానికి నేను ఏం చేయలేను. సో రీల్స్ కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే ఒక 2 ప్రమోషన్లు వస్తే నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతా, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అనుకోవట్లే, అందుకని నేను రీల్స్ చేస్తున్నా. నేనేం చిల్లరతనం చేస్తలే, నేను ఎవరితోనో తిరుగుతలే, మా అన్నయ్య వాళ్ళతోనే వెళ్తున్నా, నేను మా అన్నయ్య వాళ్ళతోనే వస్తున్నా. అండ్ అందరికి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా. అండ్ ఆ అకౌంట్ నాది కాదు, ఆ అకౌంట్ సో పర్సన్ దగ్గర ఉంది, ఆ పర్సన్ యూజ్ చేస్తున్నాడు. సో ఆ పర్సన్ కి కూడా ఒకటే చెప్తున్నా, నీ అకౌంట్ అయితే నీ ఫోటోలు పెట్టుకొని నీ వీడియోలు పెట్టుకొని చేసుకో, నన్ను మాత్రం బ్లేమ్ చేయకు. నన్ను బ్లేమ్ చేయి, కానీ ఏ విషయంలో చేయాలో కరెక్ట్ రీజన్ పెట్టుకొని నన్ను బ్లేమ్ చేయి. అండ్ పబ్లిక్ కి కూడా ఒకటే చెప్పాలనుకున్నా. అండ్ నాకు డబ్బుని ఇచ్చిండు అంటే నేను చూసుకోలేక కాదు, చూసుకోలేక పంపిన సంథింగ్ ఏదో చెప్తున్నారు. సో నేనైతే చూసుకోలేక అయితే పంపించలేదు. నేను కన్న తల్లిగా నేను 9 months కని పెంచిన దాన్ని, ఇక దాని తర్వాత కూడా నేనే 1 year వరకు డుబ్బుని చూసుకున్నా. సో ఎట్లా చూసుకున్నానో ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఎంత హ్యాపీగా ఉంటానో ఆయనతో ఉంటే. కాకపోతే ఏంది అంటే ఆ పిల్లోడి బాధ తట్టుకోలేక, అంటే ఆయన పొద్దు నుంచి బాగానే ఉండు, కాకపోతే రాత్రి రావంగానే ఊపిరి ఆపుకుంటూ ఆ బాధ నేను తట్టుకోలేక పంపించిన. దానికి కూడా నన్ను బ్లేమ్ చేస్తారు కాబట్టి నేను పంపించేసిన, చూసుకోలేక కాదు. ఏదో ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఇంకొకటి పబ్లిక్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు నన్నే సపోర్ట్ చేయాలని నేను అస్సలు కోరుకుంటలే. ఎవరికి సపోర్ట్ చేసినా ఎవరు కరెక్ట్ వాళ్ళకే సపోర్ట్ చేయండి. సో గైస్, ఇప్పటి నుంచి ఇదే నా ఒరిజినల్ అకౌంట్, దీనికి ఫాలో కొట్టండి, ఇక్కడ పెడుతున్నా. అండ్ ఇంకొకటి, ఆ అకౌంట్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా, ఏ వాయిస్ రికార్డింగ్ వచ్చినా, ఏది వచ్చినా నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఆ అకౌంట్ నా దగ్గర లేదు, అది కూడా ఎవిల్ క్యూటీ అకౌంట్ మెన్షన్ చేస్తా, అది కూడా